కుక్కల మురుగున 6 నెలలకే పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు చేస్తావు తలుపు. వెలుగెట కొట్టింది కుక్క అని తెలిస్తే తలుపు అసలు తీసేదని కాదు. అబ్బో ఇది డాబ్రో మేళలాగా ఉంది. సాయంత్రం తొందరగా వచ్చేసేయండి, సినిమాకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. ఏంటి సంగతులు? ఏంటో ఏంటి విషయాలు ఏంటి? ఆ ఇంటి గురించి వాకప్ చేశాండి. అయితే ఏ విషయాలో తెలియలేదు. రిజిస్ట్రార్ గారు కూడా చెప్పాను, ఆయన డాక్యుమెంట్ చూసి చెప్తా అన్నారు. మిగతా విషయాలు నేను చూస్తానండి. కానీ కానీ ఏంటయ్యా? మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతున్నారని దాన్ని దెయ్యాలు బంగాళా అంటున్నారు సార్. ఏంటయ్యా మేనేజరు, నువ్వు ఇంకా దెయ్యాల మ్యాటర్ మర్చిపోలేదా? ఏమై జనరల్గా ఎవడైనా ఇళ్ళలో చచ్చిపోతారు, లేదంటే రోడ్ల మీద చచ్చిపోతారు. శ్మశానానికి వెళ్ళి ఎవడ చావడు కదా, చచ్చాక శ్మశానానికి వెళ్తారు. అయినా ఆ దయ్యాలు భూతాలు నీళ్ళు మనకెందుకండి? ఏం మాట్లాడుతున్నా గౌరీ? ఆర్ యూ క్రేజీ? నేను ఎంత చెప్తున్నాను వతంలాగా మాట్లాడతావేంటి? అక్కడేం లేవు. ఏమోనండి. నిజం గౌరీ, టెన్షన్ పడకరా, అక్కడ అన్నీ బాగుంటాయి. నా మాట విను. అదిగో చిన్ను పిలుస్తున్నట్టుంది, వెళ్ళు. సరే. చూడు బాలా, ఈ దేవుడు దెయ్యాలు ఇవన్నీ ట్రాష్ అయ్యా. ప్రపంచంలో ఉంది 2, ఒకటి మంచి 2 చెడు. మంచి దేవుడు అనుకో, చెడు దెయ్యం అనుకో. వెళ్ళి కన్ఫర్మ్ చేయి. ఓకే ఓకే సార్. ఈయన డైరెక్షన్లాగే ఈయన కూడా అర్థం అవడు. వసే కుక్క, సారీ కుక్క గారు, నేను బయటికి వెళ్తున్నాను, తలుపులు వేసుకోండి, కుక్కలుగానే వస్తాయి. కుక్కలాంటి మనిషిని పట్టుకుని, అబ్బో దేవుడు లాంటి మనిషిని పట్టుకుని కుక్క అంటదా? దీని లాంగ్వేజ్ నాకు వచ్చేసింది. హలో, దెయ్యాలు ఉన్నాయండి?